నమస్తే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి కేసులో కల్వకుంట్ల కవితకు మరోసారి ఎదురుదెబ్బ తాకినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. లిక్కర్ కుంభకోణంలో వందల కోట్ల రూపాయలకు కల్వకుంట్ల కవిత అవకతవకలకు పాల్పడిందన్నటువంటి నెపంతో మరో పక్కన ఢిల్లీ వేదికగా చేసుకొని ప్రభుత్వానికి రావాల్సినటువంటి రావాల్సినటువంటి రాబడి ఏదైతే ఉందో ఈ రాబడిలో కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ సంబంధించినటువంటి ఈ యొక్క లిక్కర్ కొత్త పాలసీకి తెరలేపి మరి యొక్క అవకతవకలు పాల్పడినటువంటి నేపథ్యంతో ఈడీ గాని సిబిఐ గాని ఎంటర్ కావడం జరిగింది. దీంట్లో సుమారుగా 20 మంది దాకా ఈ దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి పరిణామం అంటే దరిదాపుగా దీంట్లో ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో మెజార్టీగా బెయిల్ వచ్చినటువంటి వాళ్ళే. దాంట్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కు సైతం కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ గతంలో మంజూరు చేయడం జరిగింది. కానీ మార్చి 15వ తేదీన హైదరాబాద్ నుంచి కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు తీసుకువెళ్లడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానం కూడా ఈడీ మరి ఆమెను ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఈ యొక్క లిక్కర్ కుంభకోణంలో చాలా అవకతవకలు జరిగినాయి. ఈ సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి ఆధారాలు సైతం కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఈడీ గాని మరో పక్కన సిబిఐ గాని ఈడీ అరెస్టు తర్వాత సిబిఐ సైతం కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈ సంబంధించినటువంటి రెండు దర్యాప్తు సంస్థలు కీలకమైనటువంటి ఆధారాలను సైతం కూడా సమకూర్చుకోవడం జరిగింది. కవితకు సంబంధించినటువంటి ఫోన్లలో ఉన్నటువంటి డేటాను సైతం కూడా సేకరించి ఫోన్లలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని సైతం కూడా వాళ్ళు సేకరించడం జరిగింది. కోర్టుకి సబ్మిట్ కూడా చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో కవిత తమకి అన్యాయంగా నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది, మహిళని ఇంటి దగ్గరే విచారించాలి, నన్ను ఎందుకు ఇక్కడ దర్యాప్తు సంస్థలు ఇందాక తీసుకొచ్చినాయని చెప్పేసి ఆమె మరి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో మరి దరిదాపుగా మార్చి 15వ తేదీ నుంచి మరి తిహార్ జైల్లోనే దరిదాపుగా 100 రోజులు పైన అవుతా ఉంది కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో శిక్ష అనుభవించబట్టి. ఒక పక్కన చాలా సందర్భాల్లో ఆమె బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఆ లాయర్ల ద్వారా కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్లు సైతం కూడా వివిధ కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగింది. కానీ ఈ యొక్క కేసులో కల్వకుంట్ల కవిత కనుక బెయిల్ వచ్చినట్టు ఉంటే కవిత ఈ సాక్ష్యాధారాలని మాయం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎట్లాంటి ఆధారాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆమె. ఎందుకంటే రాజకీయ నాయకురాలు, ప్రజెంట్ ఎమ్మెల్సీ, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, వాళ్ళ అన్న మంత్రిగా చేసినటువంటి వ్యక్తులు కాబట్టి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తే ఇక్కడ దోషిగా ఉన్నటువంటి సందర్భంలో ఆమెకు బెయిల్ ఇచ్చినట్టయితే ఉంటే పూర్తిగా ఇన్ని రోజులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఆగమైపోతుందని చెప్పేసి కోర్టుకు ఈడీ గాని సిబిఐ తరపు నుంచి ఉన్నటువంటి లాయర్లు, అడ్వకేట్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కవితకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత యొక్క ఆమె తరపున వాదనలు, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ ఈ ఈడీ వాదనల్ని ఈ రోజు హైకోర్టు ముంగట వాదించడం జరిగింది. హైకోర్టు ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు సైతం కూడా మరి ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఏమని? కల్వకుంట్ల కవితకు బెయిల్ ని నిరాకరించడం జరిగింది. ఈ రోజు కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉండేది. కవితకు బెయిల్ వస్తుంది కావచ్చు అన్నటువంటి కొంత ఆశలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే కల్వకుంట్ల కవితకు మరి కోర్టు అయితే పెద్ద షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పట్లో కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడట్లేదు. కవితకు సంబంధించినటువంటి బినామీలు అప్రూవల్ మారిపోవడం జరిగింది. ఈ యొక్క కేసులో ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవితే కీలకమైనటువంటి సూత్రధారి, పాత్రధారి, దీంట్లో వచ్చినటువంటి అధిక లాభాలని కవితే తీసుకోవడం జరిగింది అన్నటువంటి పూర్తి సమాచారం వాళ్ళ వాంగ్మూలంలో తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ లిక్కర్ పాలసీ ముందు నుంచి ఏదైతే ఢిల్లీ వేదికగా ఎవరెవరితో జరిగింది, ఎక్కడ ఈ సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది, దీంట్లో వచ్చినటువంటి వాటా రూపంలో మరి గోవా గాని మరో పక్కన పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి గెలుపు కోసం మరి ఇక్కడ కవిత పెట్టుబడులు పెట్టింది. కవిత అడ్వాన్స్ గా వాళ్ళకు పైసలు ఇవ్వడం జరిగింది. లిక్కర్ పాలసీని ఆమెకు ఢిల్లీ ప్రభుత్వం కేటాయిస్తే వాళ్ళకు ఈమె వచ్చినటువంటి లాభాల్లో వాటాగా ఇచ్చిందన్నటువంటి అభియోగాలు ఉన్నటువంటి సందర్భంలో ఈడీ సిబిఐ ఎంటర్ కావడం జరిగింది. దీంట్లో కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించినటువంటి సందర్భంలో ఈమెకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చేది లేదు అని చెప్పేసి అయితే సిబిఐ ఈడీ వాదనల్ని ఏకీభవించింది. కోర్టు
అక్కడ కవిత పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ ని పూర్తిగా కొట్టేయడం జరిగింది. మరి తదుపరి సంబంధించినటువంటి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది కవిత అనేది కూడా చూడాలి. ఒక పక్కన కవితకు సంబంధించినటువంటి విషయంలో తండ్రి అయినటువంటి కేసీఆర్ సైతం కూడా పట్టించుకోవట్లేదు. ఆమెకు బెయిల్ వచ్చేటువంటి విషయంలో ఆయన కూడా ఎక్కడ కూడా సంప్రదింపులు ఎవరితో కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా చేయట్లేదు. కల్వకుంట్ల కవిత వాళ్ళ నాన్న పైన కూడా గురుగా ఉన్నదన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భం. ఈ రోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మొత్తానికైతే కల్వకుంట్ల కవితకు ఒకటే ఒక ఛాన్స్ ఉండేది, ఈ రోజు బెయిల్ వస్తుందని. అది కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో కోర్టు కొట్టేయడంతో ఆమెకు మళ్ళీ ఒకసారి నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. తదుపరి సంబంధించినటువంటిది ఎట్లా ఉంటాయి కార్యక్రమాలు అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. చూద్దాం మరి కవితకు మరి బెయిల్ వస్తుందా, లేకపోతే ఎన్ని రోజుల పాటు జైల్లో ఉంటుందా అనేది కూడా మరి ఎవరు కూడా స్పష్టమైనటువంటి సమాచారం అయితే మనకు అయితే రావట్లేదు. కానీ కొంతమంది చెప్తున్నటువంటి న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ యొక్క పిఎంఎల్ఏ చట్టంలో కీలకమైనటువంటి నిందితురాలుగా ఉన్నది. మరో పక్కన దీంట్లో సాక్ష్యాలు కూడా బలంగా ఉన్నటువంటి సందర్భంలో 3 సంవత్సరాల వరకు సైతం కూడా కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండదని చెప్పేసి అయితే తెలుస్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.